జై శ్రీరామ్. 33 కోట్ల మంది దేవతలు వెలిసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ నిన్న రాత్రి అందరము కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీకి క్షేమంగా చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం శ్రావణ మాస దీక్ష ప్రారంభించడం జరుగుతోంది. 18వ సంవత్సరం. చాలా చాలా ఆనందంగా ఉంది. భక్తులు ఎవరైనా గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే ఈరోజు రాత్రిలోపు తప్పకుండా మీ గోత్రనామాలు చిరునామా పంపించండి. ఈ అద్భుతమైన అవకాశం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ లభించదు. ఎందుకోసం అంటే సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదువుతాను. కొంతమంది భక్తులు మాకు వీడియో తీసి పంపించండి అంటూ ఉంటారు. ఆలయంలోకి పెన్ను కూడా తీసుకెళ్ళనివ్వరు. మనకు ఫలితం ముఖ్యం. ఆ విశ్వనాథుడి ఆలయంలో మీ గోత్రనామాలు చదవడం ఎంత విశేష ఫలితాలని మీకు అనుగ్రహిస్తుంది ఆలోచించేయండి. కాశీలో ఎక్కడ మీ గోత్రనామాలు చదివినా అక్షయ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆలయంలో చదవడం ఇంకా విశేషం, గర్భాలయంలో చదవడం ఇంకా విశేషం. కానీ గర్భాలయంలో అంతసేపు ఉండి గోత్రనామాలు చదవలేము. కాబట్టి ఆలయ ప్రాంగణంలో విశ్వనాథుడి ఆలయ గోపురాన్ని చూస్తూ చక్కగా స్వామివారికి మీ గోత్రనామాలు వినిపించడం జరుగుతుంది. భక్తుల గోత్రనామాలు వినటం అంటే విశ్వనాథుడికి చాలా ఇష్టం. అందుకని విశ్వనాథుడి ఆలయంలో స్వామివారికి వీలైనంత దగ్గరగా కూర్చొని రేపటి నుండి భక్తుల గోత్రనామాలు చదివి విశ్వనాథ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం చేయబోతున్నాను. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. ఈరోజు రాత్రిలోపు 9347713779 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి. ఈరోజు పంపిస్తే రేపు ఉదయం నుంచి మీ గోత్రనామాలు చదివి పూజ చేయడం జరుగుతుంది. రేపు పంపించారనుకోండి ఎల్లుండి నుండి చదవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఈ కాశీలో పూజల గురించి సామాన్యమైన విషయం కాదు. మనం అందరం కలిసి అక్షయ ఫలితాలు పొందాలన్నది నా భావన. నేను ఒక్కడే వచ్చి ఏదో కాశీలో ఉండి నా గోత్రనామాలతో పూజ చేసుకొని అక్షయ ఫలితాలు పొందడమే కాకుండా అందరికీ అందించాలి అక్షయ ఫలితాల్ని. అందరూ కూడా కాశీ విశ్వనాథుడి అనుగ్రహము, విశాలాక్షి అమ్మవారి అనుగ్రహము, కాలభైరవ స్వామివారి అనుగ్రహము, అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొందాలన్నది నా భావన. కాబట్టి రేపు ఉదయం నుంచి ఈ కార్యక్రమం దీక్షగా ప్రారంభించడం జరుగుతోంది. ప్రతిరోజు కూడా అత్యంత పవిత్రమైనటువంటి గంగా జలమును రుద్రమహామంత్రాలతో అభిమంత్రించి భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడి ఆలయంలో చదివి గర్భాలయంలోకి ప్రవేశించి విశ్వనాథ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం చేయటం ఇది శ్రావణ మాస ప్రధానమైనటువంటి దీక్ష. ఇక శ్రావణ శుక్రవారాలు ప్రతిరోజు అసలు అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన, విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా రద్దీ కారణం చేత ఒక్కొక్కసారి పంపించరు ఆలయంలోకి, అప్పుడు మాత్రం అన్నపూర్ణాదేవికి, విశాలాక్షి అమ్మవారికి శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం మాత్రము కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అమ్మవారి దీక్ష నవరాత్రులలో ఉంటుంది, ఆశ్వయుజ మాసంలో. ఇప్పుడు ప్రధానమైన దీక్ష ఏమిటంటే విశ్వనాథుడికి రుద్రాభిషేకం. చిట్ట చివరి రోజు కాలభైరవ స్వామికి పూజ మరియు కాలభైరవ హోమం. ఇది ఈ శ్రావణ మాస ప్రధానమైనటువంటి దీక్ష. ఇక ప్రతిరోజు కూడా మీ అందరి మనస్సు, మనందరి మనస్సు కాశీ మీద లగ్నం కావాలి, విశ్వనాథుడి మీద లగ్నం కావాలి అంటే కాశీ ఖండంలోని ఒక శ్లోకాన్ని మీకు తెలియజేస్తూ కాశీ ఖండంలోని ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. తద్వారా మనందరి మనస్సులు కాశీ మీద లగ్నం అవుతాయి. ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం పూట మీకు పంపించడం జరుగుతుంది. ఈ వీడియో కాశీ ఖండంలోని ఒక శ్లోకాన్ని తెలియజేస్తూ. ఇక ఉదయం పూట కాశీలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ప్రతిరోజు ఒక ఆలయం మీకు వీడియో తీసి పంపించడం జరుగుతుంది. తద్వారా మీరు కాశీని దర్శించిన ఫలితాన్ని పొందుతారు.
ఇక మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం అవుతుంది ఈ విధానం వల్ల. ఉదయం పూట కాశీ గురించి ఒక వీడియో పంపించటం, సాయంత్రం పూట మీకు ఆశీస్సుల్ని అందిస్తూ, వేదమంత్రాలతో ఆశీస్సులు అందిస్తూ కాశీ ఖండంలోని ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయడం వల్ల మనందరి మనస్సు కాశీ మీద లగ్నం అవుతుంది. మీరు కాశీలో లేకపోయినా మీరు కాశీ వాసం చేసిన ఫలితం లభిస్తుంది. అనేక ప్రమాణాలతో మీకు ఆ వీడియోని పంపిస్తాను. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేతు. కాశీని ఏదో ఒక విధంగా స్మరించడం చేత కాశీవాసం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు ఈ యొక్క శ్లోకం తెలియజేస్తోంది. కాబట్టి ఈ విధానం ద్వారా మీరందరూ కూడా కాశీవాస ఫలితం మరియు కాశీ విశ్వనాథుణ్ణి అభిషేకించిన ఫలితం పొందుతారని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈరోజు రాత్రి వరకు మీ గోత్రనామాలు, చిరునామా పంపించండి. తద్వారా అనేక శుభ ఫలితాలు పొందుతారు. సమస్త పాపరాశి భస్మం అవుతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటి సమస్త భయంకర దోషాలు భస్మమైపోతాయి. అనేక గ్రహ బాధలు తొలుగుతాయి. విశేష ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శరీరంలోని సమస్త అనారోగ్య బాధలు తొలుగుతాయి. దూడ వెంట ఆవు ఏ విధంగా ఉండి దూడను రక్షించుకుంటూ ఉంటుందో అలా ఆ పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు మన వెంట సదా ఉండి రక్షిస్తూ ఉంటాడు. అటువంటి అద్భుతమైన కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. భక్తులందరూ మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేయండి. గంగమ్మ తల్లిని, కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని, తర్వాత అనేక మంది దేవతల ఆలయాల్ని రేపటి నుంచి పంపిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.